హలో అండి అందరికీ. ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ బండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ధనియాలు అలాగే బగారా ఆకు వేసుకొని అవి వేగాక అందులో కొంచెం ఆనియన్స్ 2 పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఆనియన్స్ అంతా మగ్గాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలపండి. అవి కలిపాక టమాటోస్ వేసి ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టేసుకోండి. టమాటోస్ అంతా మగ్గాక కొంచెం కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి మొత్తం ఒకసారి కలపండి. ఇప్పుడు అందులో ఒక్కొక్కటిగా ఎగ్స్ కొట్టి కలపకుండా మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేసి తర్వాత మూత తీసి ఒక్కొక్కటి మెల్లగా టర్న్ చేసుకొని కలుపుకోండి. కూర అంతా మగ్గాక కొంచెం చివరిగా కొత్తిమీర వేసుకొని కలిపి ఆపేసుకుంటే అంతే. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి.